దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. జేఎస్ఎం మినిస్ట్రీస్ పక్షాన ఈ లైవ్లో పాల్పొందుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హెవెన్లీ వర్డ్ మినిస్ట్రీస్ పక్షాన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో మీతో కలిసి ప్రభువుని ఆరాధించుటకు, దేవుని నామాన్ని గణపరుచుటకు, గొప్ప చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవుడిని గొప్ప చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నన్ను ప్రేమతో ఈ 100 Hours with God అనే ఈ మంచి ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించిన ఈ స్లాట్ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ సెక్షన్ ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ కృపను మీరు మాకు తోడుగా ఉండ దయచేసి, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ దినములలో మరో దినాన్ని ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం ఈ విధంగా నీతో కలిసి అనేకులతో లైవ్ ద్వారా ఆరాధించుటకు ఏ యోగ్యత లేని నాకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ ఈ పక్షాన తండ్రి అనేకులు సేవకులు వర్తమానాలు ఇస్తూ నాయన ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఇదిగో నేను మహిమపరుస్తూ ఉండగా ఈ పరిచయను ఇంకా ఉన్నతమైన స్థానానికి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లైవ్లో మాతో కలిసి అందరైతే నిన్ను ఆరాధిస్తున్నారో నీ బిడ్డలందరూ నాయన నీ నామాన్ని మహిమపరుచుటకు, మీ ద్వారా అనేకులు దీవించబట్టుకు, పురుకొల్పబట్టుకు సహాయం దయచేయమని, నీ పక్షాన్ని లోబడుతున్న దీని సావుకుని మీరు మరుగు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి మిమ్మల్ని అందరినీ లైవ్ ప్రోగ్రామ్కి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా వాయిస్, నా ఆడియో వాయిస్ క్లారిటీగా ఉన్నట్లయితే మీ కామెంట్లో కొంచెం క్లియర్ అనే కామెంట్ చేసినట్లే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. వచ్చిన పాట పాడుకున్న ప్రభు నామాన్ని మహింపరచులాగున. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా అని పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన తన ఆలోచన ఇచ్చి ఈ అన్ని దినాల్లో ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఎలా బ్రతకాలో కృపను చూపించే దేవుడు. అటు దేవుణ్ణి మహిమపరుస్తూ కనపరుస్తూ దేవుని మనం మహిమపడతాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును దేవా. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాఘనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం.
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరోసారి మిమ్మల్ని అందరినీ జేఎస్ఎం ఫేస్బుక్ పేజ్ ఈ మినిస్ట్రీస్ పక్షాన ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ విధంగా దేవుని ఆరాధించుటకు, ప్రభువు నామని కనపరుచుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించుటకు సహాయం చేసిన నా స్నేహితుడు, ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ యొక్క పాస్టర్ సహోదరుడు, స్నేహితుడు జోసఫ్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాలాంటి అనేక మంది సేవకులను ఈ పేజ్ ద్వారా అనేకులకు పరిచయం చేయుటకు, ప్రభువుని ఆరాధించుటకు ఈ మినిస్ట్రీస్ని దేవుడు ఎన్ని దినాల్లో ఏర్పాటు చేసుకున్న ఈ రీతిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మరో పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుటకు ఇష్టపడుతూ ఉన్నాను. నాతో కలిసి పాడుతూ ప్రభువుని ఆరాధన చేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి, కాని వారు రెండోసారి ఏకీభవించి పాడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఆయన మరణం గెలిచిన దేవుడు, అందుకే ఆయనను స్తుతిస్తూ కొనియాడుతూ ప్రభు నామమును మహిమపరుద్దాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీరు జీవించుచు, అయ్యా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీరు జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా. ఆయన కృప చేతనే ఈ గొప్ప రక్షణ అనే భాగ్యం మనకు అనుగ్రహించాడు. మనలో ఊపిరున్నంత వరకు ఆయన గురించి పాడుతూ ప్రకటన చేస్తే ఈ గొప్ప కృపను మనకు అనుగ్రహించిన దేవుని మహిమపడుతాం. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే
ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు అయ్యా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా పునరుద్ధానుడా నా యేసయ్యా నేను ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేనే నేను ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయేనే సాగిపో నా సన్నిధి తోడుగా వస్తునని సాగిపో నా సన్నిధి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. చేరువచనం కష్టమైన నష్టమైన అది చరైన హింసైన ఏదైనా సరే ప్రభువుని గురించి పాడుతూ మన జీవితంలో ఆయన గురించి ప్రకటన చేస్తూ కృంగిపోక నలిగిపోక దిగులు పడక నూతనమైన ఉజ్జీవంతో ఉత్సాహంతో ప్రభువుని మనం కొడతాం. శరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించెదా శరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించెదా ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం యేసు మేఘాలపై వరదరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై వరదరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు యేసు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎంతవరకు నిజంగా ఆయన కృప చేతనే మనం రక్షించిన దేవుడు పాపం చేత లోక అలవాట్ల చేత లోక పోకడల చేత ఎటు కొడితే అటు 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 నెట్టబడుతూ అల్ల చేత కొట్టబడుతూ నెట్టబడుతున్న మన జీవితాలను ఆయన పాపమనే దాస్యపు ఆ చెరలో నుంచి లాగి క్రీస్తును బండ మీద మనల్ని స్థిరపరిచిన దేవుడు ఈ లోక పోకుండా గుండా మనల్ని కాపాడుతూ ప్రతినిత్యం తన వాక్కు ద్వారా తన ప్రసన్నత ద్వారా తన కృప ద్వారా మనం నిలబెడుతున్న దేవుణ్ణి బయట ప్రపంచపు పరిస్థితులు భయంకరంగా ఉంటుందిగా అనేక మంది ప్రేమ చలారిపోయిన జీవితంలో ఉంటూ ద్వేషంతో నింపబడుతూ పగలతో కక్షలతో నింపబడుతూ
దేశం మధ్య దేశం పొసగక భయంకరమైన పరిస్థితులు బయట మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన తెగులు ప్రపంచాన్ని పట్టు పీడిస్తూ ఉండగా దేవుడు ఆయన తన రెక్కల చాటున నిన్ను నన్ను దాచి కాచి కాపాడుతూ ఉన్నాడు. దానికి కారణం తెలుసా? ఆయన కోసం నిలబడాలి అని చెప్పేసి, ఆయన ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలని చెప్పేసి. నిజంగా ఈ గొప్ప అవకాశాన్ని ఏ యోగ్యత లేని మనకు దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవునికి ప్రార్థన చేద్దాం. బయట పరిస్థితులను బట్టి కొద్ది నిమిషాలు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. దేవునికి మొరపెడదాం. అయ్యా నిజమే, మేము ప్రపంచంలో ఈ కరోనా COVID-19 మెడిసిన్ కోసం అనేక మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో పరమ వైద్యుడైన నీవే మీ బిడ్డలకు జ్ఞానం ఇచ్చి మీ హస్తాన్ని నీ బిడ్డల హస్తాలకు తోడుగా ఉంచి ఈ భయంకరమైన తెగుళ్ళ నుంచి నాయనా దేవా, ఇదిగో ఆనాడు ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చిన ఇశ్రాయేలు గుమ్మములు దాటి లోపలికి వెళ్ళేది కారణం గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడి, ఏ గుమ్మముకైతే గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిందో ఆ మరణదూత ఆ గడప ఆ వీధి దాటి వెళ్ళినట్లుగా తండ్రి మీ రక్తము చేత ఎందరైతే కడగబడుతున్నారో, ఎందరైతే కడగబడి ఉన్నారో, మీ రక్త ప్రోక్షణ ఏ జీవితానికి అందిందో నాయన ఆ దేహాలకు తాకు మాత్రం స్వామి. దేవా, ఇదిగో కరోనా వైరస్ ఎంత మాత్రము మీ బిడ్డల మీద పనిచడానికి వీల్లేదు నాయన. అయ్యా ఇదిగో మా దేశం నుంచి, ప్రపంచ దేశముల నుంచి నాయన, మా పట్టణంలో నుంచి, ఇదిగో మా గ్రామంలో నుంచి ఈ తెగులు నిశ్చయముగా దూరమైపోవునుగాక. నీ కృప మాకు తోడయుండునుగాక. దేవానికి స్తోత్రాలు. ఇదిగో భారతదేశ సరిహద్దుల్లో నాయన ఇదిగో అనేకమైన విపత్కరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం నాయన. దేవా, ఇదిగో మా దేశ సరిహద్దులను నాయన మీరు కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో అనేక మంది కొన్ని కోట్ల జనాభా కలిగిన ఈ దేశాన్ని తండ్రి మీరు దర్శించండి నాయన. సేవకులు, సువార్థికులు అనేకులు నాయన నిత్యము సువార్త అందిస్తూ ఉండగా తండ్రి ఇదిగో నీ రాకడ బహు సమీపమైందని తెలియజేస్తూ ఉండగా దేవా, ఇదిగో అనేక మంది హృదయాలు కఠినమైపోతున్నాయి నాయన. ఇదిగో అనేక మంది హృదయాలు యవనస్తులు నాయన ఇదిగో కఠినమైన హృదయాలు కలిగి జీవిస్తున్నారు నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో, సేవకులు దేవుని బిడ్డలు ఎందరైతే ఏకీభవిస్తున్నారో మా ప్రార్థన విని నాయన ఇదిగో ఎరికో కోట గోడలు కూల్చిన దేవానికి స్తోత్రాలు. అలనాడు నీ ప్రజలు ప్రార్థించగా ఎరికో కోటలు ఏ విధంగా కూల్చారో నాయన నీ బిడ్డలమైన మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి ప్రతి మొండి హృదయాలు కోల్చబడదు తండ్రి. మెత్తని మాంసపు హృదయాన్ని ఇదిగో ఈ ఉదయకాల సమయంలో యువతకు మీరు కలుగ చేయండి స్వామి. అయ్యా ఇదిగో సౌలు లాంటి వారు పౌరుగా మార్చబడే ఇదిగో దినాల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం నాయన. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో నాయన ఆ ప్రేమ చల్లారిపోయిన జీవితాల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం స్వామి. ఇదిగో సంఘాన్ని గలిబిడి చేస్తూ ఉన్నాడు సాతాను నాయన. ఇదిగో ఈ COVID-19 ద్వారా సంఘాలు మూతబడినాయని చెప్పేసి ఇదిగో సాతాను కూడా సంబరపడుతూ ఉండగా తండ్రి ఇలాంటి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎందరు నీ వాక్యం వింటున్నారో వారందరూ బలమైన సాధనాలుగా మార్చబడి తండ్రి. ఎందుకంటే మునుపు జరిగిన ఆ నీ ఉద్యమం కంటే ఇదిగో ఆది అపోస్తుల కార్యములలోనైనా వారి జీవితాల్లో సంఘంలోనైనా జరిగిన అదే ఉద్యమమునైనా ఈ అంత్య దినాల్లో ఇదిగో క్రైస్తవ ప్రపంచాన్ని తాకును గాక. ఆయా క్రైస్తవ ప్రపంచం ఉద్యమముతో నింపబడును గాక. నీ కృప తోడుగా ఉన్న దయచేసి ఆయా సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా సార్వత్రిక సంఘాన్ని మీరు సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి. ఇదిగో సాతాను గడువేస్తున్న ప్రతి అగ్ని కంచెను
అగ్ని బాణాలను మార్పు వేటుకు నీ కృపను తోడుగా ఉండ దయచేయండి స్వామి. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలోనైనా ఎంతవరకు మేము పాడి ఉన్నాం, స్తుతించి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం స్వామి. స్తోత్రం. నీ కృప చేతనే మాకు రక్షణ భాగ్యము లభించిందని ఇదిగో ఆయనను మహింపరుస్తూ ఉన్నాం స్వామి. స్తోత్రాలు. ఇదిగో COVID-19 ఆ బారిని ఎందరైతే పడి ఉన్నారో నాయన, ఎందరైతే మరణించి ఉన్నారో వారి కుటుంబాన్ని ఆదరించండి స్వామి. వారి కుటుంబాన్ని ఆదరించండి, వారిని ధైర్యపరచండి అయా. నీకు స్తోత్రాలు అయా. నీ కృపతో నింపండి. COVID-19 బారిన పడిన ప్రతి వ్యక్తిని మీరు తాకండి నాయన, ప్రతి వ్యక్తిని మీరు తాకండి. భయంకర దినాల్లో నాయన, చివరి దినాల్లో నాయన, ఒకవైపు దేశాల మధ్య ఆ యుద్ధ వాతావరణం నాయన, దేశం లోపల తెగులు నాయన దేవా. ఇదిగో ప్రజలు ఇదిగో అల్లరి చిల్లరగా బ్రతుకుతూ ఉండగా తండ్రి, భయము లేని జీవితం బ్రతుకుతుండగా మీరే మీ చొరవ తీసుకొని నాయన ఇదిగో మా సమాజాన్ని బాగు చేయండి నాయన. మీరే చొరవ తీసుకొని మా సమాజాన్ని బాగు చేయండి స్వామి. స్తోత్రాలు. విగ్రహారాధికులను మార్చండి నాయన అయా. దొంగలను మీరు మార్చండి, వ్యభిచారులను మీరు మార్చండి, ఐదుగురైన నాస్తికులను మీరు మార్చండి స్వామి. దేశమా యెహోవా మాట వినని నాయన భక్తులు విలపించినట్లుగా స్వామి అయా. ఇదిగో యోనా ప్రకటించగా నినివే ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా నీ వైపు తిరిగినట్లుగా తండ్రి అయా, ప్రజలందరూ నీ వైపు మళ్ళీ మీరు మనస్సు మార్చుకొని ఈ తెగుల నుంచి ఇదిగో ప్రపంచ దేశాలను విడిపించడం కృప దయచేయండి. మీ కృపను, మీ కాపుదల, మీ భద్రతను మాకు తోడుగా ఉన్న దయచేయండి. ముందున్న ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ పక్షాన నిలబడుతున్న దీని సాగుకొని మీరు మరుగు చేసి మీ నోటికి గోరుగా ఉండి మీరే వాడుకోను. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతవరకు ప్రారంభం నుంచి గడిచిన అర్ధగంట ఇటే గడిచిపోయినట్లు అనిపిస్తుంది. ప్రభుని ఆరాధిస్తూ ఉండగా, ప్రభు ప్రసన్నతను నిజంగా అనుభవిస్తూ ఉండగా నూతన ఉద్యమం ఆయనలో మనకు కలుగుతుంది. ఆలస్యం చేయకుండా మరోసారి ఈ లైవ్లో ఎందరైతే లైవ్ వీక్షిస్తూ ఉన్నారో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ముందుగా ఈ గొప్ప అవకాశాన్ని దీనుడైన నాకు కలుగు చేసిన దేవుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ మంచి అవకాశాన్ని మీ అందరితో కలిసి ప్రభువుని ఆరాధించుకునే మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన నా స్నేహితుడు JSM మినిస్ట్రీస్ పాస్టర్, వ్యవస్థాపకుడు పాస్టర్ రేన్ జోసెఫ్కి, మా మినిస్ట్రీస్ హెవెన్లీ వరల్డ్ మినిస్ట్రీస్ పక్షాన, మా కుటుంబ పక్షాన నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ దినాల్లో యవన వయసులో దేవుని కోసం రోషం కలిగి, గుడ్ ప్యాషన్ టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల మంచి భారం కలిగి మంచి పరిచయం చేసినందుకు నేను దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాను. ఆయన కృప నిత్యము నీకు తోడైన మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. వాక్య భాగ్యం ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉంటాను. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం, పేజ్ నెంబర్ 664 పేజ్, 18వ వచనం. 41వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు హసీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యెహోనామును అతనితో కూడున్న సేనల అధిపతులందరూ
మిస్పా దగ్గర నుండి ఇస్మాయిల్ వద్దకు జనశేషం అంతటినీ అనగా గిబియోను దగ్గర ఉన్న ఇస్మాయిలు కొనుక్కోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజ పరివారమును మరియు రప్పించి, అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారిగా నియమించిన అహికాము కుమారుడు గెదెల్యాను నెతన్యా చంపినందున వారు కల్దీయులకు భయపడిన ఐగుప్తునకు వెళుదుమనుకొని బెత్లెహేము దగ్గరున్న గెతూరు కింహోంలో దిగిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకునే లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దేవుని ప్రజలనబడు యోధా వారి జీవితంలో దేవునికి ఇష్టంగా ప్రియమైన వారిగా దేవుని ప్రజలుగా బ్రతుకుతున్న దినములన్నింటిలో వారు ఎంతో చక్కగా దేవుని కృపను పొందుకొని ఎన్నో మేలు అనుభవించారు. అయితే కాలం గడుస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా వారి జీవితాల్లో దేవుని వాక్యం పట్ల, దేవుని వాక్యమును అనుసరించడం పట్ల ఎందుకో వారు నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉండగా దేవుని మహాకృప దూరం అయిపోవటం ద్వారా కల్దీయులు అనబడే దేవుని ప్రజలైన యోధా ప్రజల యొక్క శత్రువులు వారిని చెరపట్టుకొని రాజా కుటుంబాన్ని, స్త్రీలను, పిల్లలను, సైనికులను అందరినీ చెరపట్టుకొని ఒక భయంకరమైన శిక్షకు వారిని అప్పగించారు. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. దేవుని ప్రజలు దేవునికి దూరమైనప్పుడు దేవుడు వారిని తన శత్రువులకు అప్పగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అలా యోధా ప్రజలు భయపడుతున్న సందర్భంలో, యోధా వారు అలా భయపడుతున్న సందర్భంలో వారికి ఒక ఆలోచన వచ్చింది. అరే, మనం దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని వాక్కు ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఏ కష్టం లేదే. ఒకవేళ కష్టం వచ్చినా దేవుడే చొరవ తీసుకొని మనకు తోడై ఉండి, మన పెద్దలు మనకు చెప్పినట్లుగా యొర్దాను దాటాం కదా, ఎరుకో కూల్చేసాం కదా, మరి ఇప్పుడేంటి ఈ భయం, ఈ కలవరం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, యోధా ప్రజలకు ఆ సందర్భంలో ఎదురైన ఒక భయంకరమైన బాధ ఏంటంటే, ఆ బాధను 3 విధాలుగా మనం వర్ణించవచ్చు. ఏంటి అంటే, ఒకటి ఖడ్గం, రెండోది క్షామం, మూడోది తెగులు. వాస్తవమే, ప్రతి మనిషి తన జీవితంలో కోరుకునే 3 ప్రాముఖ్యమైన విషయాలను తెలుసా? తినడానికి ఆహారం అంటే సమృద్ధి, ఉండడానికి ఒక ఇల్లు అంటే క్షేమం, అలాగే మంచి ఆరోగ్యం. అయితే ఈ మూడు విషయాల్లో యోధా వారు నష్టపోతూ భయపడుతూ ఉన్నారు. వాస్తవమే, ఏది లేకపోయినా సరే సహజంగా పేదవాడు తన జీవన విధానంలో తినడానికి ఏదో కొద్ది ఆహారం, ఉండడానికి ఏదో చెట్టు కింద మంచి ఆహారం, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. అదే ధనవంతుడు అనుకోండి, తనకు నచ్చినట్లుగా మంచి ఆహారం, తనకు నచ్చినట్లుగా మంచి ఇల్లు, తనకు నచ్చినట్లుగా కంఫర్ట్ లైఫ్ని అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు. మానవుడికి 3 అవసరం. ఆహారం అంటే నీకు అర్థమేంటి చెప్పాలంటే, మంచి ఆహారం, ఆరోగ్యం, మంచి ఉండడానికి నివాసం, అనుకూలమైన గృహం, ఈ 3 కావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే యోధా వారికి 3 కరువైపోయి, శత్రువులు వచ్చి వారిని క్షేమంగా ఉండట్లేదు, సరైన ఆహారం పెట్టట్లేదు, వారిని చంపడానికి అప్పటికే యోధా ప్రజల యొక్క నాయకుల్ని చంపేశారు. అలా భయపడుతున్న సందర్భంలో వాడు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటో తెలుసా? చదువుతా ఒకసారి చివరి వచనంలో, వారు
బెత్లెహేము దగ్గరున్న కెతూరాకు హింహోములో దిగిరి. ఎందుకు? వారు ఐగుప్తు అనే దేశానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనం ప్రాణాలతో ఉండనివ్వరు బెత్లెహేములో. కాబట్టి మనం ఐగుప్తుకి వెళ్దాం. అక్కడ మనకు ఉండడానికి ఆహారం ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, మంచి అభివృద్ధి పొందిన దేశం అది, మంచి ఆహారం దొరుకుతుంది, మనం ఏదో పని చేసుకొని బ్రతుకుతాం, ఇక్కడ ఉంటే మనం బ్రతకలేమని చెప్పేసి బెత్లెహేమును విడిచి ఐగుప్తుకు వెళ్ళడానికి యోధా ప్రజలు, దేవుని ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. వాస్తవమే. ఈరోజు చాలామంది ఆత్మీయులు వారి ఆత్మీయ పునాదులు దేవుడు కేవలం మేలే చేస్తాడు అని చెప్పేసి ఒక తప్పుడు అభిప్రాయం కలిగి కొంచెం కష్టం వచ్చినప్పుడు, కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు, కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇలా వదిలేస్తాడా, ఎందుకు ఈ కష్టం మాకు అని చెప్పేసి దేవుణ్ణి విడిచి వేరే మార్గాల వైపు వెళ్ళేవారిని మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణకు మంచి ఉదాహరణ నయోమి. బెత్లెహేములో రొట్టెలు దొరకట్లేదని చెప్పేసి ఆమె మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు ఎంత నష్టపోయి చివరికి మూడులా వచ్చింది. అలాగే ఈ యోధా ప్రజలు కూడా దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవుని కృప ఏంటంటే వాళ్ళు ఎందుకు కలిగిందో 42వ అధ్యాయము ఇర్మియా గ్రంథంతో 42వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యెహోనామును, హోషేయ కుమారుడైన యోజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి ఆయనతో ఇలాగ మనం చేసిరి, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగింపుము, మా విన్నపములు నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయ. ఎంత దీనమైన మాటలండి. ఏమంటున్నారు? మేము కొంచెం మందే ఉన్నాం, లెక్క పెట్టచ్చు, వేల మీద లెక్క, మహా సైన్యమైన మేము వేళ్ల మీద లెక్క పెట్టేంత కొద్ది మంది అయిపోయి, ఎందుకు తెలుసా? శత్రువుల చేత చంపబడుతున్నాం అంటూ భయపడుతున్న సందర్భంలో వాళ్ళు అంటున్న మాట తెలుసా? మా గురించి నీ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అదేంటది? దేవుని ప్రజలే దేవుణ్ణి మా దేవుడు అనే చెప్పుకునే పరిస్థితుల్లోకి భయం తీసుకెళ్ళింది. భయపడుతూ ఉన్నారు. అంటున్నారు కదా, నీ దేవునికి మా గురించి ప్రార్థన చేయని దైవజనుడు ఇర్మియాతో మాట్లాడుతున్న సందర్భం. అప్పుడు ఇర్మియా చక్కగా ఒక మాట అంటున్నాడు. దైవజనుడు ఇర్మియా దేవుని పక్షం నుండి అంటున్న మాట తెలుసా? నేను మీ గురించి మన దేవునితో, యోధా ప్రజలేమో మా గురించి నీ దేవునికి ప్రార్థన చేయమంటున్నారు. దైవజనుడైన ఇర్మియా మాత్రం మీ గురించి మన దేవునికి ప్రార్థన చేస్తాం. ఆయన నాకు ఏ మాట అయితే సెలవిచ్చాడో అది ఏది మరుగు చేయకుండా అది మీతో చెప్తాను. మన దేవుడు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, లేక ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని సేవకులారా, దైవజనుడి బాధ్యత కలవరంతో ఉన్న దేవుని ప్రజలను లేక ప్రజలను దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా చేసే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. దానికి స్పష్టంగా ఇర్మియా చెప్తున్నాడు, నా దేవుడు కాదు, మన దేవుడు ఆయన, మన దేవుడు నాతో చెప్పిన మాటలు మీతో నేను చెప్తాను. ఎంత మంచి మాదిరికరమైన జీవితం ఇర్మియా దైవజనుడు మాట్లాడుతున్నాడు. అలా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఒక చక్కని మాట ఇర్మియా ద్వారా యోధా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో ఆ మాటని మనం ఒకసారి ఆలోచన చేస్తే, భయపడమాకండి. మీరు అనుకున్నట్లుగా చూద్దాం ఒక మాట. ఆ మాట 24వ వచనం, క్షమించండి 7వ వచనం.
42వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5వ వచనం. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లంటి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించినడలా యెహోవా మా మీద నమ్మకమైన హతసాక్షిగా ఉండను గాక. మాకు మేలు కలుగునట్లు మేము మా దేశం మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయుల మగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిసారేమో వాళ్ళు అన్న మాట ఏంటంటే మా గురించి నీ దేవునికి ప్రార్థన చేయమన్నా. మా గురించి నీ దేవునికి ప్రార్థన చేయమన్నా. ఎప్పుడైతే ఇర్మియా ధైర్యపరిచే మాటలు మాట్లాడాడు, దైవ సేవకుడు ధైర్యపరిచే మాటలు మాట్లాడాడు, వెంటనే వారి మాటలు మారిపోయింది. ఏమన్నాడు తెలుసా? నీతో మాట్లాడిన మన దేవుడు మాకు మేలు చేసిన, మమ్మల్ని బ్రతికించిన, ఆహారం పెట్టిన, ఉండడానికి నివాసించిన, స్థలం ఇచ్చిన, లేక కీడు చేసిన ఆయన మాటకు మేము విధేయుల మగుదము. దేవునికి స్తోత్రం. దైవజనుడు మాటని విన్న దేవుని ప్రజలు, దేవుడు మాకు కూడా దేవుడే, ఆయన మమ్మల్ని బ్రతికించాడు, ఆయన మేలు చేసినా కీడు చేసినా దేవుడే మమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి ఒక మంచి తీర్మానంలోనికి దైవజనుడి మాటల ద్వారా వచ్చింది. వారు కలిగి నడిపించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ఈ మాటలు అనిపిస్తున్న వారిలో సేవకులమైన మనము గుర్తించవలసిన విషయం ఏంటి తెలుసా? మన మాటలు దేవుడు మన ద్వారా అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా మారుస్తాడు. నలిగిపోయిన, తల్లడిల్లుతూ ఉన్న, కలవరంతో ఉన్న ప్రజలను దేవుడు మన ద్వారా మాట్లాడి ఆ కలవరాలని విడిపించి ధైర్యపరిచే దేవుడు. మనము బలహీనమే, మనలో ఉన్నవాడు బలమైన వాడు. ఆయన నోటి వాక్కు చేత ఈ సృష్టి అంతటినీ కలుగు చేసిన దేవుడు బలహీనమైన ఆ హృదయాలను బలపరిచి పరాక్రమం కలిగిన వ్యక్తులుగా మార్చే దేవుడు. అయితే బెత్లెహేం అనే దేవుని ప్రసన్నతను విడిచిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ప్రజలు, ఆ యూదా ప్రజలు దైవజనుడైన ఇర్మియా వాక్యాన్ని విని కూడా వారు దాన్ని లెక్క చేయకుండా, దాన్ని ఖాతరా చేయకుండా వారు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలా వెళ్ళినప్పుడు దానికంటే ముందుగా ఒకవేళ నా మాట విని మీరు బెత్లెహేంలోనే ఉంటే, ఐగుప్తుకి వెళ్ళకుండా నన్నే ఆశ్రయిస్తే, నా దగ్గరికే వస్తే నీకు క్షేమం. ఉదాహరణకు ఉదయాన్నే నిద్ర లేవలేదని చెప్పేసి స్కూల్కి వెళ్ళాల్సిన చిన్నారి తల్లి చిన్నబిడ్డను కొట్టింది. లే ఎంతసేపు పడుకునేది, స్కూల్ టైం అవ్వట్లేదు అని చెప్పేసి కొట్టింది. ఒకవేళ ఆ చిన్నపిల్లడు ఉదయాన్నే నన్ను కొడతావా, తల్లి అయి ఉండి నన్ను కొడతావా, నేను ఇంత పలకను పో అని చెప్పేసి ఆ ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది. 7 గంటలు లేచాడు, 8 గంటలైంది, 9 గంటలైంది, ఏమవుతుంది? కడుపులో నుంచి కొంచెం ఒక సింటమ్స్ వస్తూ ఉంటాయి. ఏమని? టైం అవుతుంది, ఆకలేస్తుంది. 8 గంటలు అవ్వగానే కొట్టిన తల్లే మరలా పిలిచి టిఫిన్ పెట్టింది. ఎందుకు తెలుసా? ఆమె చిన్నబిడ్డకు తల్లి కాబట్టి. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఒక నష్టపోయేమేమో, ఒకవేళ దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి నష్టపోతూ ఉన్నావేమో, నెమ్మది లేక, సమాధానం లేక కృంగిపోతూ ఉన్నావేమో. నిన్ను పిలవాలని నా దేవుడు నీ వైపు చేతులు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ వాక్యం వింటున్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
దగ్గరికి వస్తావని, బెత్లెహేంలోనే ఉంటావని, ఐగుప్తుకి వెళ్ళగా బెత్లెహేంలోనే ఉంటావని యోధా వారికి చెప్పినట్టు చెప్తున్నాడు. ఇంకో మాట ఏం తెలుసా, మంచి వాగ్దానం చేస్తున్నాడు అక్కడ. ఆ వాగ్దానాన్ని మీకు తెలియజేస్తాను. 10వ వచనం, 42వ అధ్యాయం 10వ వచనం. నేను మీకు చేసిన కీడుని గురించి సంతాపముంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురముండిన ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించదును, పెళ్ళగింపక నేను నాటెదను. నేను పడగొట్టే దేవుని కాదు మిమ్మల్ని. చాలామంది అంటూ ఉంటారు, రేయ్ పాపం చేసేవా కళ్ళు పోతాయి. నిజంగా చెప్పండి, పాపం చేసిన వెంటనే కళ్ళు పోయే పని అయితే ఎంతమంది ఇంకా చూస్తూ ఉంటారు చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? పాపం చేసిన వెంటనే పాపం చేసిన వ్యక్తికి కళ్ళు పోతాయి అనుకుంటే ఎంతమంది ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు? ప్రేమ కలిగిన దేవుడు పాపం చేసిన వెంటనే మనల్ని శిక్షించగా ఆ శిక్ష అంతా ఆయన మీద వేసుకొని భరించి నీకు నాకు పడగొట్టబడవలసిన మనల్ని ఆయన స్థాపించాడు. పెళ్ళగించవలసిన మనల్ని ఆయన బ్రతికించి స్థిరపరిచాడు. ఆయన వాగ్దానం చేశాడు, నువ్వు నాలో ఉంటే నువ్వు నాలో ఉంటే నేను ఏం చేస్తుంది తెలుసా, నేను నిన్ను పెళ్ళగించే దేవుణ్ణి కాదు. నువ్వు నా మాటకి బెత్లెహేంలో ఉంటే నేను పెళ్ళగించే దేవుణ్ణి కాదు, స్థిరపరిచే దేవుణ్ణి. నువ్వు ఎక్కడైతే భయపడుతున్నావో, ఏ శత్రువుకైతే భయపడుతున్నావో అక్కడ నేను స్థిరపరుస్తాను. అక్కడ నేను పడగొట్టకుండా నేను ఎక్కడేం చేస్తాను, నాటుతాను. నేను అక్కడ నాటి స్థిరపరుస్తాను. ఈరోజు సేవలోనైనా సరే, ఈరోజు ఉద్యోగంలోనే సరే, ఈరోజు కుటుంబంలో సరే అనేకులు ప్రయత్నిస్తున్నారేమో నేను పెళ్ళగించాలని చెప్పేసి, నేను లేకుండా చేయాలని చెప్పేసి నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను పెళ్ళగొట్టనివ్వను, నాటెదను, నేను పడగొట్టను, స్థాపించదు, మహాదుర్గముగా నేను చేయబోతున్నాను. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడు. అంత మంచిగా యోధా ప్రజలకు వాగ్దానం చేసిన దేవుడు అంత మంచిగా యోధా ప్రజలతో ఒక తండ్రి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా సరే వాడి జీవితంలో ఎందుకో ఆ మాటలు లెక్క చేయక 15వ వచనం చదువుదాం ఒకసారి. యూదా వారిలో శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలని నిశ్చయించుకొని అక్కడనే కాపురమునటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశమును తరిమి పట్టుకొనును. మీరు భయము కలుగు చేయ క్షామము ఐగుప్తులోని మిమ్మల్ని తరిమి పట్టుకొనును, అక్కడే మీరు చచ్చిన. ఎంత గొప్ప నిశ్చయమైన మాట ఇక్కడ చూడండి. నా మాట ఏంటి, నేను మిమ్మల్ని నాటుదను, నా మాట ఏంటి మిమ్మల్ని స్థాపించదన్న దేవుడు. నా మాటను కాదని నాకు దూరం అయిపోతే నా సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరేమైపోతుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? మీరు అనుకుంటున్నారు ఇక్కడ క్షేమం లేదు, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ తెగులు ఉంది, ఇక్కడ క్షామం ఉంది, ఇక్కడ ఖడ్గం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. నా మాటను కాదని మీరు వెళ్తే లోకానికి సాదృశ్యం ఉన్న ఆ ఐగుప్తులో ఖడ్గం ఉంది, అనగా ప్రమాదం ఉంది. లోకానికి సాదృశ్యంగా ఉన్న ఆ ఐగుప్తులో క్షామం ఉంది, కరువు ఉంది, ఆహారం దొరకదు. అక్కడ నిజమైన ఆహారం దొరకదు, ఆత్మీయ ఆహారం దొరకదు. అక్కడ ఐగుప్తుకి సాదృశ్యంగా ఉన్న అక్కడ తెగులు, అక్కడ క్షేమం లేదు. ఈరోజు ప్రజలందరూ ప్రయాసపడుతున్నారు. దేనికొచ్చి తెలుసా? ప్రయాస అంతా క్షేమంగా ఉండాలని చెప్పేసి వాక్యం చదివిస్తుంది. ఆ క్షేమం ఐగుప్తులు కాదు, ఉంది బెత్లెహేం అనే దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోయాడు చిన్న కుమారుడు.
దూరం అయిపోయి చెడు వ్యసనాలకు తన ఆస్తిని పంచుకొని దూరం అయిపోయి ఇష్టానుసారంగా బ్రతికాడు. అది జల్సా అనుకున్నాడు, బాగుంది అనుకున్నాడు. తండ్రి ఇంట్లో అయితే ప్రతిరోజు అడగాలి తండ్రిని, ఇది నాకు ఇవ్వు, ఇది నాకు ఇవ్వు అని తండ్రిని అడగాలి. ఇది చిన్నతనంగా ఉంది. అదే నా ఆస్తి నా చేతిలో ఉంటే నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని చెప్పి తన ఇష్టాన్ని జరిగించడం కోసం వెళ్ళాడు. చిన్న కొడుకు ఇష్టానుసారంగా బ్రతికాడు. కొన్ని రోజులే అది సంతోషం ఉంది. ఆ తర్వాత తెచ్చుకున్నంత అయిపోయింది. ఏమైపోయింది తెలుసా? పందుల పొట్టులో పందుల పొట్టు తినడానికి కూడా ఆస్కారం లేకుండా ఇవి తినలేదంట. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుని సన్నిధికి దూరం అయిపోయిన తండ్రి, ఇంటికి దూరం అయిపోయిన కొడుకు ఎంతగా నలిగిపోయాడు. పందుల పొట్టు. సహజంగా ఒక వ్యక్తిని తిట్టాలి, ఈనపరచాలంటే ఏమంటారు సార్? అరే పంది అంటే మనం తిట్టినట్టు అన్నమాట. ఆ పందులు కూడా తండ్రి నుంచి దూరం అయిపోయిన కొడుకుని ఇష్టపడలేదండి, నెట్టి రాస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! తండ్రికి దూరం అయిపోయింది. ప్రియ స్నేహితుడ, సహోదరి, మన తండ్రి మనల్ని పోషించేవాడండి. మన తండ్రి మనల్ని పోషించేవాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా మీ తండ్రిని అంటే నేను కన్న నీ తండ్రిని గణపరచలేకపోతూ ఉన్నావేమో, నీకు నచ్చినట్లుగా డబ్బు ఇవ్వట్లేని చెప్పేసి ఒకవేళ నువ్వు కోపగించుకుంటున్నావేమో, ప్రియ స్నేహితుడా, సహోదరి, నీ తండ్రి నీ కోసం ఎంత కష్టపడుతున్నా ఒకసారి ఆలోచన. నీ తండ్రిని గణపరించి వాక్యం సెలవిస్తుంది. నీ తండ్రి మాట తల్లి మాట నువ్వు వింటే, వాళ్ళని సన్మానిస్తే ఏం జరుగుతుంది తెలుసా? దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అలా యూదా ప్రజలు తన తండ్రి అయిన దేవుడికి దూరం అయిపోయేది వాగ్దానం చేసినా కూడా, స్థిరపరుస్తానయ్యా, మిమ్మల్ని స్థాపిస్తానని చెప్పి అన్నా, ఆ మాటలు కూడా లెక్క చేయకుండా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది సార్? చివరి మాటలు జ్ఞాపకం చేసిన వాక్యపదం ముగిస్తాను. 42వ అధ్యాయం 21, 22, 20 నుంచి చదువుదాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము 20 నుంచి 22 వరకు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి, మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన యెడల మేము అలాగూ చేయదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడని యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి మీరు కాపురం ఉండవలనని మీరు కోరుచున్న మీరు అనుకున్నట్లుగా మీ తండ్రిని విడిచిపెట్టి సంతోషంగా ఉంటాం. అక్కడ మాకు ఏ తెగులు ఉండదు, మాకు ఏ క్షామం ఉండదు, ఏ ఖడ్గం ఉండదు అనుకుంటున్నారు కదా. బెత్లెహేమును విడిచి మీరు ఐగుప్తుకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే, తండ్రిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటే, మీరు భయపడుతున్నట్లుగానే, మీరు కలవరపడుతున్నట్లుగానే, ఇక్కడ మాకు క్షేమం లేదు అనుకుంటున్నారు కదా. మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళని ఆశపడుతూ తండ్రిని విడిచి, దేవుని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని ధిక్కరించి ఏ స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థలంలో మీకేం జరుగుతుంది తెలుసా? ఖడ్గం మిమ్మల్ని పట్టుకుంటుంది. కరువు, క్షామము మిమ్మల్ని తరిమి పట్టుకుంటుంది. అక్కడ మీకు తెగులు అనుభవిస్తారు. ఇంకో మాట తెలుసా? నిశ్చయముగా సత్తులు అనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అందుకే హెచ్చరికగా ముందుగా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నాకు కూడా, ఈ మాటలు మనందరికీ. ప్రేమ కలిగిన దేవుడు యూదా ప్రజలు తన ప్రజల ద్వారా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భానికి జ్ఞాపకం కారణం ఏంటో తెలుసా? అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనం ఉన్నాం. దానికి పరిస్థితులు, మన ముందున్న పరిస్థితులే ఆధారం. ఏది స్థిమితంగా లేవు, ఏవి మంచిగా లేవు. చాలా మంది అంటూ ఉంటారు, అరే మా రోజులు బాగున్నాయి, ఈ రోజు అన్నీ చెడిపోయినాయి. రోజులు బాగానే ఉన్నాయండి. మనిషి హృదయం పాడైపోయింది. మనిషి హృదయం
పాపంతో నింపబడి, పాపంతో నింపబడి ఆ పాపాన్ని మార్చి కడిగే ఒక ఔషధం ఏంటంటే దేవుని రక్తము, దేవుని వాక్కు. నా జీవితంలో నేను కూడా లోకంలో నట్టబడుతూ పాపం చేత నింపబడుతున్న నన్ను దేవుడు 8వ తరగతిలో, అనగా సరిగ్గా నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా దేవుడు నన్ను పట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను, కానీ ఆ నామకార్థంగా క్రైస్తవులుగా బతుకుతున్నాను. మా అమ్మ అంటే భయం నాకు. సండే స్కూల్కి వెళ్ళకపోతే కొట్టేది. ఆ భయంతో సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒకవైపు దేవుని సన్నిధికి వెళ్తూనే లోకంలో కలిసిపోతున్న నన్ను దేవుని వాక్కు ఒక స్నేహితుల ద్వారా ఒక రాత్రి కలశంలో నాతో మాట్లాడింది. నాతో పాటు తిరిగే నా స్నేహితుడే నాతో మాట్లాడాడు. అరే నరేష్, మనం చేస్తున్న తప్పు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, మన కోసం రక్తము కాల్చిన దేవుడు ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన బాధపడటం మనకి యోగ్యత కాదని చెప్పేసి నాతో మాట్లాడినప్పుడు అలా నేను దేవుడికి అతి సమీపంగా మారిన తర్వాత ఒకరోజు నా 15వ ఏట దేవుడిని నేను నా సొంత రక్షణ అంగీకరించి సంఘంలో బాప్తిస్మం తీసుకుని అక్కడి నుంచి సరిగ్గా 2016 వరకు, అనగా 8 సంవత్సరాలు ఆయనకు పరిచర్య చేస్తూ మీరు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత సేవ చేయాలని ఒక మంచి పిలుపుతో దేవుని సన్నిధికి వెళ్ళి ఒక మంచి బైబిల్ కాలేజీలో తరఫీదు పొందాను. అక్కడే నా స్నేహితుడు జేఎస్ఎం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జోసెఫ్ గారు, మేమందరం కలిసి అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయటం, అలా దేవుణ్ణి సేవ యొక్క తరఫీదు తీసుకొని 2017లో హెవెన్లీ వర్డ్ మినిస్ట్రీస్ అనే ఒక చిన్న పరిచయను ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేసి నా ఆశ ఏంటంటే అన్యజనులకు యేసును పరిచయం చేయాలి. యవన వయసులో దేవుని చేత పట్టబడ్డాము. సంఘాలు ఉన్న చోటకు వెళ్ళేసి వాక్యం చెప్పడం కంటే సంఘాలు లేని చోటకి సువార్త చెప్పి అక్కడ సంఘాన్ని స్థాపించి అనేక మంది సేవకులు తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతో దేవుని సేవ చేస్తున్నాను. ఇప్పటికి 3 చోట్ల దేవుని పరిచయను ప్రారంభించినట్టు ఉన్నాను. 2018లో నాకు వివాహమైంది. నా భార్య పేరు పాస్టర్ మహిమజ్యోతి గారు. కావాల్సిందైతే కొంచెం పనున్న కారణం బట్టి దేవుని చిత్తం అయితే మనలా కలుసుకుని, అయితే ఒక్క నిమిషం, యోధా ప్రజలు దేవుని వాక్యాన్ని విని కూడా దేవునికి దూరం అయిపోవడం చాలా బాధకరం. వాళ్ళ భయం ఏంటంటే మాకు ఆహారం దొరకదు ఇక్కడ, వారి భయం ఏంటంటే మేము క్షేమంగా ఉన్నాం ఇక్కడ, వారి భయం ఏంటంటే మా కరువు ఉంది ఇక్కడ అని చెప్పి దొరుకుతున్నాడు అనుకుని లోకంలో వాళ్ళని ప్రయత్నం చేసి దేవుడు మాట్లాడండి, వెళ్ళమాకండి, మేము స్థాపిస్తానని చెప్పేసి ఆయన లెక్క చూపున వెళ్ళారు, నష్టపోయారు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, సహోదరుల ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకం నష్టం, లోకం కరువునిస్తుంది, ఖడ్గాన్ని ఇస్తుంది, తెగులునిస్తుంది. కానీ నా దేవుడు స్థాపించే దేవుడు, స్థిరపరిచే దేవుడు. అటు మహాకృప ఈ వాక్యమిని దేవుళ్ళలో స్థిరపడాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి నిశ్చయంగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఎంతమంది నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారు? నాకు కూడా ఆశ ఉంది, నాకు కూడా నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఈ కోవిడ్ అనే తెగులు, ఈ పరిస్థితులు చూసినప్పుడు భయం వేస్తుంది. కానీ నా జీవితంలో నేను నాటపడాలి, నా జీవితంలో స్థిరపరచబడిన ఆశ ఉంది అని చెప్పేసి ఎంతమందికి ఆశ ఉంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను పెళ్ళగించను, నేను నాటుతాను, ఇంకోటి తెలుసా, నిన్ను స్థిరపరుస్తాను అని చెప్పేసి. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. కలుపుసుకుందాం, ప్రార్థనకి పెట్టాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉంది. మీ రక్షణ, మీ కృప చేతనే మాకు రక్షణ దొరికిందని
మిమ్మల్ని గురించి పాడుటకు, స్తుతించుటకు, ప్రార్థించుటకు మీరు చిన్న కృపను బట్టి స్తోత్రాలు అయ్యా. యోధా ప్రజల యొక్క వారి జీవిత విధానం ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవుడు అయ్యా. నిజంగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భయపడమాకండి, బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళమాకండి, మీరు ఉండండి ఇక్కడే. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను మిమ్మల్ని పెళ్ళగించును, నేను మిమ్మల్ని స్థాపిస్తాను, నాడుతాను, మిమ్మల్ని పడగొట్టిన స్థిరపరుస్తాను వాగ్దానం చేశాను అయ్యా. దైవజనుడు ఇర్మియా మాట్లాడుతున్నప్పుడు ఇదిగో యోధా ప్రజలు అన్నారు, నీ దేవుడు మాకు మేలు చేయాలని చెప్పేసి. ఎప్పుడైతే దైవజనుడు మాట్లాడాడో వెంటనే వాళ్ళు అంటున్నారు, మన దేవుడు అంటున్నారు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అందరూ ఈ దీన సేవకుని నోటి ద్వారా వచ్చిన మాటలు విన్నారో వారందరూ నాయన మీరే మా అందరికీ దేవుడు అని తండ్రి, మీరే మా అందరినీ తెగుల నుంచి, మా అందరినీ క్షామం నుంచి, మా అందరినీ ఇదిగో ఖడ్గము నుంచి విడిపించే నాదుడు అని నీకు మొర్రపెట్టే కృపను అనుగ్రహించిన తండ్రి సన్నిధి నుంచి దూరం అయిపోక తండ్రి నీతోనే అంటుకట్టుకుంటే కృపను మీరు మాకు అనుగ్రహించిన అయ్యా. ఈ మాటలు విన్న వారి జీవితాల్లో నీ మీద విశ్వాసం, స్థిరమైన నమ్మకం నీ బిడ్డలకు కలుగు చేయండి. ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ ద్వారా ఎందరూ నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారి మాటలు స్థిరపరచండి, వారి పరీక్షలను దీవించండి, ఇంకా ఈ పరీక్షలను విస్తరింపచేయండి స్వామి. స్తోత్రం, నానాటికి అభివృద్ధి చేయండి. నీ కృప మాకు తోడుగా ఉండేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి మీ అందరికీ హెవెన్లీ వర్డ్ మినిస్ట్రీస్ పక్షాన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ జేఎస్ఎం మినిస్ట్రీస్ ఈ లైవ్ ద్వారా దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి నాటి ఆయన కోసం వాడుకును గాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ నరేష్.